నమస్తే, నేను వంశీ. వెల్కమ్ టు న్యూస్ చిప్స్. అమెరికా విశ్వవిద్యాలయాలు, కళాశాలలు తమ అంతర్జాతీయ విద్యార్థులు, పరిశోధకులు, అధ్యాపకులకు ప్రయాణ సలహాలు జారీ చేస్తున్నాయి. రీఎంట్రీ వీసా ఉండి శీతాకాల విరామ సమయంలో అమెరికా వెలుపల ఉన్నవారు నూతన అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ బాధ్యతలు చేపట్టేలోగా తిరిగి రావాలని సూచిస్తున్నాయి. స్ప్రింగ్ అకాడమీ సీజన్ ప్రారంభమయ్యే జనవరి 6 లోపు అమెరికాకు రావాలని తమ విద్యార్థులకు నార్త్ ఈస్టర్న్ విశ్వవిద్యాలయం వర్తమానం కూడా పంపింది. మాసచ్యూసెట్స్, వెస్లియన్, మిడ్లెడ్జన్ తదితర విశ్వవిద్యాలయాలు సైతం తమ విద్యార్థుల విజిటింగ్ స్కాలర్లు, అధ్యాపకుల సిబ్బందికి ఇదే తరహా సూచనలు చేయడంతో పాటు లేఖలు కూడా రాశాయి. ట్రంప్ బాధ్యతలు చేపట్టాక ఇమిగ్రేషన్కు సంబంధించి ఎలాంటి ఆంక్షలు అమల్లోకి వస్తాయని వర్సిటీలు జాగ్రత్త పడుతున్నాయి. 2017లో ట్రంప్ మొదటిసారి అధికారంలోకి వచ్చిన కొద్ది రోజుల్లోనే అమెరికాకు తిరిగి వచ్చే అంతర్జాతీయ విద్యార్థులు, ఇతరులపై కొన్ని ఆంక్షలు విధించారు. ఇరాన్ సహా 7 ముస్లిం మెజార్టీ దేశాల ప్రయాణికులపై తాత్కాలిక నిషేధం ప్రకటించారు. అమెరికాలోకి ప్రవేశించడం ఆలస్యమయ్యేలా నిబంధనలు అమల్లోకి తెచ్చారు. నాటి అనుభవం వర్సిటీలు ఈ దఫా అప్రమత్తమవుతున్నాయి. ఈసారి కూడా అలాంటి ప్రయాణ నిషేధాన్ని ప్రభుత్వం అమలు చేస్తుందా లేదా అన్నదానిపై తాము ఊహాగానాలు చేయడం లేదని, ఎలాంటి పరిస్థితులు ఏర్పడతాయని ముందుగానే సూచనలు చేస్తున్నట్లు అమెరికా వర్సిటీలు పేర్కొంటున్నాయి. శీతాకాలంలో బయటి దేశాలకు వెళ్లిన వారు జనవరి 19 నాటికి క్యాంపస్కు తిరిగి రావాలని వెస్లియన్ విశ్వవిద్యాలయ అంతర్జాతీయ విద్యార్థి వ్యవహారాల కార్యాలయం విద్యార్థులకు లేఖ కూడా రాసింది. మొత్తంగా అధ్యక్షుడు ట్రంప్ ప్రమాణ స్వీకారానికి ముందే అంతర్జాతీయ విద్యార్థుల్లో ఒత్తిడి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో 2 నెలల ప్రయాణాలకు సంబంధించి మార్పులు సూచిస్తున్నట్లు వర్సిటీల ప్రతినిధులైతే వెల్లడిస్తున్నారు. సో ఏది ఏమైనా ట్రంప్ బాధ్యతలు చేపట్టే లోపే ఆ దేశం నుంచి బయటకు వచ్చిన విద్యార్థులు అక్కడకు వెళ్లటం అనేది ఒక మంచి సూచనగానే చెప్తున్నారు. సో అటువంటి విద్యార్థులు ఎవరైనా ఉంటే యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ యూఎస్కు వెళ్లాలని కూడా నిపుణులు సూచిస్తున్నారు. ఇది ఇవాల్టి న్యూస్ చిప్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ HM TV.